I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6 Phase. Our main aim is to make you fertile. సో ఈ రోజు టాపిక్ అనేది కొలోస్ట్రమ్. సో కొలోస్ట్రమ్ అంటే ఏంటంటే ప్రైమరీ మిల్క్ అని కూడా అంటారు. అంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ డెలివరీ తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ వచ్చే మిల్క్ ని మనం కొలోస్ట్రమ్ అంటారు. దీన్నే చునుపాలు అంటారు. ఒకవేళ అనిమల్స్ లో వచ్చేదాన్ని మనం జున్ను పాలు అని కూడా అంటాం. సో జున్ను మనకు ఎంత హెల్దీయో తెలుసు కాబట్టి ఈ కొలోస్ట్రమ్ కూడా చాలా హెల్దీ. సో చాలా మంది ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ మిల్క్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికి మోస్ట్ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి నరిషింగ్, సో దీంట్లో రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అండ్ ఎనర్జెటిక్, సో ఈ ప్రోటీన్స్ వల్ల బేబీకి ఎనర్జీ రావడము అవన్నీ ఉంటుంది. ఇంకొకటి పర్గేటివ్, సో పర్గేటివ్ అంటే ఫ్రీ మోషన్, బేబీకి డెలివరీ తర్వాత ఫస్ట్ ఫ్రీ మోషన్ మెకోనియం అంటాం, అది పాస్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ప్రొటెక్టివ్, సో ఈ కొలోస్ట్రమ్ లో ప్రొటెక్టివ్ అంటే యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అంటే ఇవేమంటే ఏదన్నా మనకి ఇల్నెస్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇది బ్రెస్ట్ మిల్క్ లో, అది దట్టు కొలోస్ట్రమ్ మిల్క్ లో ఎక్కువ ఉంటాయి. సో ఇది బేబీకి ఇవ్వడం వల్ల యాంటీబాడీస్ రావడము అండ్ ఏదైనా ఇల్నెస్ వస్తే ఫైట్ చేయడము అవన్నీ ఉంటాయి. సో వీటితో పాటు కాకుండా కొన్ని మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం, కాపర్, జింక్, ఇలాంటివన్నీ కొలోస్ట్రమ్ లో రిచ్ గా ఉంటాయి. కాబట్టి ఈ కొలోస్ట్రమ్ మిల్క్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది మనము బ్రెస్ట్ మిల్క్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ డెలివరీ వాళ్ళకు కొలోస్ట్రమ్ మిల్క్ అనేది కొంచెం లేట్ గా వస్తుంది. ఫస్ట్ డే, సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 4-5 days ఈ కొలోస్ట్రమ్ ఈ రిచ్ ఇన్ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి. అండ్ కొలోస్ట్రమ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బేబీకి ఈజీగా డైజెస్టిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ కొలోస్ట్రమ్ అనేది ఇది బేబీకి పట్టించడము చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.